ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వర్ తో పాటు మరో 4 డీఎస్పీలు ఉన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవస్థీకృత మాఫియాగా తయారైందనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల టన్నుల రేషన్ బియ్యం తరలించారని విచారణలో తేలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే చర్యలు చేపట్టింది. కాకినాడ జిల్లాలోని కరప, కోరింగ, పోర్ట్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్, జూలై నెలల్లో 13 కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు బాధ్యతలను ఇప్పుడు ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. బియ్యం వ్యవస్థీకృత స్మగ్లింగ్ మూలాలు, అక్రమాలను వెలికితీయడం, ప్రధాన సూత్రధారులను గుర్తించడం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా సిట్ దృష్టి పెడుతోంది. దర్యాప్తు, సాక్షుల విచారణ, డాక్యుమెంట్ల సీజ్, తనిఖీలు, నిందితులను అరెస్ట్ చేసి అధికారాన్ని కూడా సిట్ కు ప్రభుత్వం ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా సరే సమాచారం తీసుకునేలా వీలు కల్పించింది. ఈ కేసుల దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించాల్సి ఉంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ దీనిపై ప్రత్యేకంగా విచారణ జరిపించాల్సిన అవసరంపై ద్వారకా తిరుమలరావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలిచ్చారు. ఏపీ నుంచి విదేశాలకు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో గుర్తించింది. మిల్లర్లు, ఎగుమతిదారులు, రాజకీయ నాయకులతో అత్యంత బలమైన సంబంధాలు కలిగిన వారు ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్నారని దర్యాప్తులో తేలింది. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి వాటి రూపు మార్చేస్తున్నారు. తప్పుడు లేబుళ్లతో రీబ్రాండింగ్ చేస్తున్నారు. ప్రీమియం ఎక్స్పోర్ట్ క్వాలిటీ బియ్యంగా నమ్మిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటిని అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉండడంతో అక్కడికి ఎగుమతి చేస్తున్నారు. ఉప్పుడు బియ్యం, నూకలు ఎగుమతి చేస్తున్నామంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎగుమతిదారులు, కస్టమ్ హౌస్ ఏజెంట్లు అంతా కుమ్మక్కై ఈ వ్యవస్థీకృత మాఫియాను నడిపిస్తున్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ తన రిపోర్టులో పేర్కొంది. కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై పోర్టులతో పాటు ఇతర కీలకమైన ఎగుమతి కేంద్రాల్లో తనిఖీల వ్యవస్థ అంత పటిష్టంగా లేదు. దీన్ని అదునుగా చేసుకుని రేషన్ బియ్యం మాఫియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విదేశాలకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలిస్తోంది. ఈ కుంభకోణం మూలాలు పలు చోట్లకు విస్తరించాయని విజిలెన్స్ విభాగం తన నివేదికలో తెలిపింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ 28, 29వ తేదీల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 13 గోదాముల్లో 51,427.11 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ టెస్ట్లో మొత్తం నిల్వల్లో 26,488.32 టన్నుల్లో పేదల బియ్యం ఉన్నట్లుగా తేల్చారు. అక్కడ పాతకుపోయిన బియ్యం మాఫియా, వైసీపీ సానుభూతి పరులుగా పేరున్న కొందరు అధికారుల నిర్వాకంతో అక్రమంగా పేదల బియ్యం రవాణా యథేచ్ఛగా సాగిపోయింది. యాంకరేజీ పోర్టు వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసినా ఆ వ్యవస్థను సైతం లోబర్చుకుని అక్రమాలు సాగించారు. 13 మంది ఎగుమతిదారులపై క్రిమినల్ చర్యల్లో భాగంగా 41A నోటీసులు ఇస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరాలను సైతం వెల్లడించకుండా కొందరు పోలీసులు సీక్రెట్ గా వారిని రక్షించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవస్థలను శాసించే స్థాయిలో రేషన్ మాఫియా కాకినాడ పోర్ట్ ఆధారంగా పావులు కదుపుతుండటంతో ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి సవాల్గా మారింది. దీంతో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రైటిక ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం మాఫియా ఏదైతే ఉందో అది యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు, మంత్రులు చేపట్టినటువంటి తనిఖీలలో భాగంగా కొన్ని వేల టన్నుల బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా కొన్ని కీలకమైన విషయాలు ఏదైతే సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఎక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఈ బియ్యం అంతా కూడా
షిప్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా గుర్తించటము, ఎక్కడైతే కాకినాడ పోర్ట్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమ బియ్యం రేషన్ బియ్యం ఏదైతే మాఫియా ఉందో దానిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడము, ఆ షిప్ని సీజ్ చేయడము, అలాగే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ షిప్కి సంబంధించినటువంటి ఓనర్స్ కావచ్చు, ఆ అధికారులు కావచ్చు, ఎక్కడైతే తనిఖీలు చేపట్టాల్సిన ప్లేస్లో అక్కడ వాళ్ళని కూడా మేనేజ్ చేసి వస్తున్న నేపథ్యంలో ఆ అధికారులను సైతం పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ కూడా దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే అంశానికి సంబంధించినటువంటి విషయంలో అయితే కొంత పెద్ద హస్తాలే ఉన్నట్లుగా గుర్తించటము, అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులే ఇలా చేసినట్లయితే ఇక పేద ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎలా అందుతాయి అనే భావిస్తున్న ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక అధికారి దీనికి వినీత్ బ్రిజ్లాల్ను నేతృత్వంలో ఈ సిట్ను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఈ రేషన్ మాఫియా జరుగుతుంది, అలాగే కాకినాడ పోర్ట్లో ఎక్కడైతే ఈ రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారో దానికి సంబంధించి ఎక్కడెక్కడ నుంచి రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల నుంచి అక్కడికి రేషన్ బియ్యం ఎలా తరలించారు, అలాగే రాష్ట్రంలో వివిధ స్టేషన్స్లో కూడా ఈ అక్రమ బియ్యం రవాణా ఏదైతే ఉందో ఆ రవాణాకి సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసుల వివరాలను కూడా తీసుకుంటూ దీనికి సంబంధించినటువంటి సిట్ ఏదైతే ఉందో దాని విచారణను వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు గడువు ఇచ్చి ఆ 15 రోజుల్లో ఈ సిట్ ఒక నివేదిక ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్స్లో నమోదైనటువంటి కేసెస్ని బేస్గా చేసుకుని దీని వెనకాల అసలు సూత్రధారి ఎవరు, ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే విషయాన్ని గుర్తించే పనిలో సిట్ పడిందనే చెప్పాలి. ఈరోజు మొదలు రేపు లేదా ఎల్లుండి కాకినాడ ఎక్కడైతే షిప్ని సీజ్ చేశారో దానికి సంబంధించి సిట్ అధికారుల బృందం కాకినాడకు వెళ్ళి అక్కడ కూడా తనిఖీలు నిర్వహించి దాంట్లో ఎక్కడి నుంచి ఆ బియ్యం వచ్చాయి, ఏ ఏ ప్లేసెస్ నుంచి వచ్చాయి అనే అంశాలను కూడా తనిఖీ చేయడమే కాకుండా సిట్ నివేదిక ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.